హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే రాష్ట్రంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ విధంగా తెలుగుదేశం దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని చెప్పి వారిపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు అయితే చేశారండి. శుక్రవారం వెలగపూడిలో సచివాలయంలో ఈ విధంగా అన్ని ఆధారాలతో ఈసీకి అయితే ఆధారాలైతే ఇవ్వడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఈసీ మొట్టికాయలు వేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జగన్ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంది అంటూ ఈ విధంగా ఈసీకి అయితే ఆయన ఫిర్యాదు చేయటం జరిగిందండి. ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వారిపైన పలువురు కూడా జగన్కి సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఈ విధంగా వారిపైన ఉద్యోగులపైన నిందలు వేయటం సరికాదని చెప్పి ఈ విధంగా ఈసీకి ఆధారాలతో సహా ఇవ్వటం అయితే ఆయన జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేయనుంది ఈసీ. వారికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఇవ్వడంతో ఈసీ అయితే మరోసారి ఈ విధంగా అయితే చర్యలు అయితే తీసుకోనుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.